వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. నేను మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఏం ముచ్చటంటే ఇలా హాట్ టాపిక్గా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తుతున్నటువంటి మాట జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటటువంటి పాట మీద వివాదం అనేటటువంటిది చోటు చేసుకుంది. నాకు ఒక వీడియో వచ్చింది. ప్రేమరాజ్ అన్న అందేశ్రీ మధ్యలో వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణ నేను వినడం జరిగింది. ఆ విన్న తర్వాత నాకు ఖచ్చితంగా వీకేఆర్ వాయిస్ ఇదే నిజం అనేటటువంటిది ఒక ప్రోగ్రాం చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా స్పందించవలసినటువంటి అవసరం నాకు వచ్చింది. ఒక కళాకారుడు కూడా. ఎందుకోసమంటే అటు 30 సంవత్సరాల నుంచి అందేశ్రీ అన్నతో ఉన్నటువంటి అనుబంధం ఒకటైతే, అదేవిధంగా కళాకారుడిగా ఒక సంగీత దర్శకుడిగా తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలకు సంగీతాన్ని ఇచ్చినటువంటి ఒక ఉద్యమకారుడిగా, ఒక ఉద్యమ సంగీత దర్శకుడిగా నాకు ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత కూడా వచ్చింది. దయచేసి చూసేటటువంటి ప్రేక్షక దేవుళ్ళు, తెలంగాణ ప్రజానికం దయచేసి ఇది అర్థం చేసుకోవాలని నేను పదే మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా, నిజాయితీగా చెప్తా ఉన్నా. నా వీడియోల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు. ఇక్కడ ఆ వీడియో విన్న తర్వాత ప్రేమరాజ్ అన్న, అందేశ్రీ అన్న ఇద్దరు మధ్యలో జరిగినటువంటి సంభాషణ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, తెలంగాణలో కళాకారులు చచ్చిపోయారు అనిపించింది. తెలంగాణలో కళాకారులు లేరు వాస్తవానికి. కేవలము మనం అరువు తెచ్చుకుంటున్నాము. మరి వీళ్ళు తెలంగాణ రావటానికి అద్భుతమైనటువంటి పాటలతో తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పే విధంగా పాటలు చేసినటువంటి వాళ్ళు సంగీత దర్శకుల గాయకుల రచయితల అనేటటువంటిది కూడా నాకు అర్థం కాని పరిస్థితి. నిజంగా అందేశ్రీ అన్న తనకు తాను చంపుకుంటున్నాడా, లేదా ఆయన అహంకారం చంపుతుందా, లేక కాంగ్రెస్ ప్రభుత్వము చంపుతుందా అనేటటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నది. నిజంగా నాకేమనిపించిందంటే, కాంగ్రెస్ పార్టీ కాస్త ఆజ్యం పోస్తున్నది ఇండైరెక్ట్గా, కానీ అందేశ్రీ అన్న తనకు తానే చంపుకుంటున్నట్టు అనిపించింది నాకు. గతంలో అనేక మంది నాకు ఫోన్ చేసి, ఎందుకంటే నేను మా ఇద్దరి మధ్యలో చాలా జర్నీ ఉన్నది, ఇంకా చాలా విషయాలు చెప్పవలసింది ఉంది, కానీ ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఆ జర్నీ ఒకరోజు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మేమిద్దరం తిరిగినటువంటి చరిత్ర మా ఇద్దరికి ఉన్నది. అదేవిధంగా అందేశ్రీ అన్నతో చాలా అనుబంధం ఉన్నది. కొన్ని పాటలు నేను ఫేర్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు 1993లో నాకు పరిచయమైనటువంటి అందేశ్రీ అన్న నాకు నిరంతరంగా అనేక మంది విమర్శించినప్పటికీ వాళ్ళని కొట్టి పారేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారు జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం నేనే రాసిన బాత్రూమ్ నుండి అంటే దాన్ని కూడా నేను విభేదించి, మరి ఒక పాట మన కేసీఆర్ గారు రాస్తే, మరి మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అనేటటువంటి పాట కానీ, కొమ్మ చెక్కితే బొమ్మర కావచ్చు, జై బోలో తెలంగాణ, ఇవన్నీ మరి కేసీఆర్ గారు రాసినరా, అందేశ్రీ రచయిత కాదా అనేటటువంటి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో క్యూ న్యూస్లో నేను లైవ్లో ఉన్నప్పుడు తను రావడం జరిగింది. అదే రోజు పేపర్లో జై జై హే తెలంగాణ కోసం ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. అయితే అన్న ఏమన్నాడంటే, అందేశ్రీ అన్న దాంట్లో జై జై హే తెలంగాణ కోసం ఆ 10 ఏళ్లలో ఎవడు మాట్లాడిండు అన్నటువంటి సందర్భాలు కూడా నేను చూసిన. నేను స్వయంగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందరితో అనేక మందితో విభేదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి దాన్ని కాస్త 33 జిల్లాలు వచ్చినాయి అనేటటువంటి సందర్భంలో ఆయనను రమ్మని చెప్పేసి ఫోన్ చేస్తే రాలేదు. ఆయన కేసీఆర్ నాకు స్వయంగా ఫోన్ చేసి, లేకుంటే నా ఇంటికి వస్తేనే నేను వస్తా అనేటటువంటి అహంభావాన్ని వ్యక్తం చేసిండు అనేటటువంటిది కూడా మనం విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, తెలంగాణలో అసలు కళాకారులే లేరు. సంగీత దర్శకులు ఒక్కొన్ని పేరు చెప్పు, అసలు సంగీత దర్శకుడు ఎవడు ఉన్నాడు, నాకు సరిపడే నాకు సమతుల్యంగా ఉండేటటువంటి సంగీత దర్శకుడు ఎవడు ఉన్నాడు అనేటటువంటిది అందులో అందేశ్రీ అన్నటువంటి మాట. కానీ మరి తెలంగాణ ఉద్యమంలో పాటలు చేస్తున్నప్పుడు వీళ్ళంతా తెలంగాణ సంగీతకారులు కాదు, సంగీత దర్శకులు కాదు, వీళ్ళు అసలు
సంగీతమే రావట్లేదు అని అప్పుడు విభేదించలేదు ఎందుకు? మరి ఆంధ్ర సంగీత దర్శకులతోని మరి తెలంగాణ ఉద్యమాని కోసం ఎందుకు పాటలు చేయించలేదు? అప్పుడు ఎందుకు విభేదించలేదు అనేటటువంటిది నా ప్రశ్న. అది అట్లయితే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న, దయచేసి నీకు కూడా నేను విన్నవిస్తా ఉన్నా. వాస్తవానికి మేము కేసీఆర్ గారు తప్పు చేసిండ్రు, జై జై హే తెలంగాణను జై 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 హే తెలంగాణ అనేటటువంటి పాట రాష్ట్ర గీతం రాకుండా చేసిండు, అడ్డం పడ్డాడు, అనేక మంది అడ్డం పడ్డారు అనేటటువంటి దాని మీద మీరు దాన్ని రాష్ట్ర గీతాన్ని చేస్తానంటే మేము చాలా సంతోషించినటువంటి పరిస్థితులు, ప్రతి ఒక్కరు సంతోషించినటువంటి పరిస్థితులు మీరు గమనించారు. ఇవాళ మీరు వస్తే ఖచ్చితంగా, కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా అనేక మంది ఉద్యమకారులకు, కళాకారులకు, అనేక మందికి లాభం జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారన్న ఉద్దేశంతో, కేసీఆర్ ధిక్కరించడన్న ఉద్దేశంతో కేసీఆర్ను 2015 నుంచి మేము అనేక మార్లు ఉద్యమాలు చేసి ఆయన మీద నేను భిక్షాటన చేసి కళాకారుల కోసం కొట్లాడినటువంటి దుఃఖాల ధూమ్ధాములు పెట్టినటువంటి సందర్భాలు మీ అందరూ చూసిండ్రు, మీ అందరికీ కూడా తెలుసు. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు, అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు, ఇప్పుడు అధ్యక్షుడే, ఆ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ఏది మెమోరాండం ఇచ్చినటువంటి సందర్భాలు, అన్యాయం జరుగుతున్నదని మెమోరాండం ఇచ్చినటువంటి సందర్భాలు మీ అందరి దృష్టికి తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా అందశ్రీ అన్న ఒక మాట ఏమంటాడంటే, తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు అనేటోళ్ళు లేరు, నాకు సరిపడేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు లేరు, వాళ్ళకి సంగీతమే కాదు, వాళ్ళు గాయకులే కాదు, వాళ్ళు ఆర్టిస్టులే కాదు అనేటటువంటిది ఇలా వచ్చినటువంటి మాట. వాస్తవానికి ఆయన కీర్తి కిరీటాలను ఖచ్చితంగా పడగొట్టే విధంగా ఈ సంగీత దర్శకులు ఉన్నారు. నా కీర్తి కిరీటము నిలబడాలంటే కేవలము ఆంధ్ర పర్సన్ ఎంఎం కీరవాణి గారే తప్ప ఎవరు లేరు అనేటటువంటిది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగా కళాకారులందరికీ కూడా అందశ్రీ అన్న అవమానపరిచినట్లే నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక సంగీత దర్శకుడిగా 1000 పాటలు చేసినటువంటి ఒక సంగీత దర్శకుడిగా నేను చాలా ఫీల్ అవుతున్నా. ఆయన నిప్పుల వాగు అదే ఒక పుస్తకాన్ని చేస్తే ఏ పాటలు ఉద్యమంలో ఉన్నాయని నన్ను అడిగితే నేను ఆ పాటలు స్కూటింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పాటన్న నిజంగా తెలంగాణలో ఉర్రు తలూగించినటువంటి పాటలని, ఆ పాటలన్నీ కూడా నాకు ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్టునంతా కూడా నేను డికోడ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఆయనకు తెలుసు. మరి తెలంగాణలో కళాకారులు లేరు అనేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక్కడివే కళాకారులు అనేటటువంటి పరిస్థితి ఇలా అక్కడ ముఖ్యమంత్రి దగ్గర షో చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈయన కీర్తి కిరీటం రావడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీ ఈయన కీర్తి కిరీటాన్ని ఖతం చేయడానికి పూనుకున్నదా అనేటటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా తెలంగాణను సోనియమ్మ ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ సోనియమ్మ ఒక విదేశీరాలు, వేరే దేశం ఉన్నటువంటి ఒక సోనియమ్మ ఇలా తెలంగాణ ఇచ్చిందంటే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను సంగీతం చేయించుకోవడంలో తప్పేమున్నది అనేటటువంటిది మాట వచ్చింది. మరి ఆ మాట ఆయన అన్నప్పుడు మరి తెలంగాణ కోసం నువ్వు ఎందుకు కొట్లాడినావు, తెలంగాణ కోసం ఎందుకు పాటలు రాసినావు, తెలంగాణ అవసరం ఏముండే? ఆ ఆంధ్ర పర్సన్కు సంబంధించినటువంటి వాళ్ళే నీకు అవసరం ఉంటే, వాళ్ళే మొనగాళ్ళు అయితే, వాళ్ళే గొప్పోళ్ళు అయితే, వాళ్ళే నీ పాటను పెద్దగా ఆవిష్కరింపజేస్తారని చెప్పేసి అనుకుంటే నువ్వు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ఎందుకు పాటలు రాసినావు, ఎందుకు చేయించినావు, ఎందుకు ఇచ్చినావు, ఎందుకు? అప్పుడేమో తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ వాళ్ళు నీకు అవసరపడ్డరు, ఇప్పుడేమో నీకు ఆంధ్ర వాళ్ళు అవసరపడుతున్నారని ఇలా స్పష్టంగా తెలుస్తుందని నా బాధేసి నేను మాట్లాడుతున్నటువంటి మాట. నాకు 30 ఏళ్ళ నుంచి మా ఇద్దరి మధ్యలో జర్నీ ఉన్నప్పటికీ నిజంగా అందశ్రీ అన్నటువంటి మాటలు ప్రతి ఒక్కటి కూడా నేను నిజంగా ఏకీభవిస్తలే, దాన్ని నిజంగా నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నా. ఆయన మాటల్లో ఏమున్నదంటే వ్యక్తిగతమైనటువంటి మాటలు ఉన్నాయి. వ్యక్తిగతంగా తన అస్తిత్వాన్ని, తన పాటను, తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్నటువంటి మాటలే తప్ప, ఆ పాటలే తప్ప ఇక ఇంకొకటి లేదు. ఈ రాష్ట్ర గీతము అసలు అద్భుతమైనటువంటి పాట అని ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. అది రాష్ట్రంలో మనమిద్దరం తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో, విద్యాలయాలలో, గవర్నమెంట్ పాఠశాలలలో గవర్నమెంట్ పిల్లలు పాడినటువంటి పాట అది అందరికీ తెలిసినటువంటి ముచ్చటనే. ఇప్పుడు వాస్తవానికి ఆ పాటను ఎవరు పాడేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ గవర్నమెంటు విద్యార్థులే పాడేటటువంటి అవకాశం ఉన్నది. నిజంగా ప్రైవేట్ స్కూల్స్ అనేటటువంటిది ఇలా
వస్తున్నటువంటి యుగంలో ప్రైవేట్ స్కూల్స్ ఏది జనగణమన కూడా పాడేటటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితి వచ్చింది. అది అందరికీ తెలుసు. నిజంగా అందశ్రీ అన్న నీకు నువ్వే చంపుకున్నారు ఖచ్చితంగా ఆ మాటలని. నిజంగా ఆ మాటలు అనేది కాదు, అది ఆ మాటలు నువ్వు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా. నిజంగా నీకు అది కీరవాణితో చేసినటువంటి పాటను పక్కకు పెట్టి తెలంగాణలో అద్భుతం నువ్వే మ్యూజిక్ చేయి. అనేక మంది అదే కీరవాణి గారితోని నువ్వు సంగీతం చేయించుకొని నువ్వు పేరేసుకో, తప్పులేదు. కానీ కీరవాణి గారిని మొత్తం ఫోకస్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి తెలియని ముఖ్యమంత్రి గారి దగ్గరికి నువ్వు తీసుకెళ్ళి ఈయన తప్ప తెలంగాణలో కళాకారులే లేరని చెప్పేసి మాట్లాడడం అనేటటువంటిది ఇది శోచనీయం. తెలంగాణ ప్రజానీకం ఇది వ్యతిరేకించాలా ఖచ్చితంగా. ఇవాళ తెలంగాణను వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తిగా ఈయన కనబడతా ఉన్నాడు. ఆయన అవసరం కోసం పాట పాడుకున్నాడు. ఆయన అవసరం కోసం మాత్రమే, ఆయన బతకడం కోసమే ఇవాళ ఇవన్నీ కూడా ఏషాలు వేస్తున్నాడు అనేది కూడా మనకు స్పష్టంగా ఆ మాటల ద్వారా తెలుస్తున్నది. తెలంగాణ సమాజమా జయ జయ హే తెలంగాణ అనేటటువంటిది ఒకవేళ కీరవాణి గారు మ్యూజిక్ చేసి అది రిలీజ్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరము మాత్రం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో అంటే అందశ్రీ అన్నకు ఉన్నటువంటి అహంకారము నేను ఇప్పటిదాకా చూడలే. ఎందుకంటే మొదటి నుంచి అహంకారం ఉన్నది. చాలామంది తెలంగాణలో అందశ్రీ అనేటోడు చాలా అహంకారి అనేటటువంటిది చాలామంది నాకు చెప్పినప్పటికీ నేను దాన్ని నాది కూడా తప్పు ఉన్నది కాదు, ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అట్లా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి అనడం జరిగింది. ఆయన ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ గొడుగు బట్టి ఇలా కళాకారులను నాశనం చేసేటటువంటి కళాకారులకు ఏమీ రాకుండా ఆయన ఒక్కోడే బతకడం కోసం చేస్తున్నట్లు మనకు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి రేవంత్ అన్న, నువ్వు పాట చేస్తున్నావా మాట చేస్తున్నావా అది ఏమన్నా కానీ నా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు అనేక మంది ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి మోసానికి దగా పడిపోయి దుఃఖంతో వణికిపోయి అనేక మంది చనిపోవడం జరిగింది. అనేక మంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి సందర్భాలు ఇవాళ తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లతోని, తెలంగాణ సింగర్లతోని మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఆ పాటలు చేయించుకొని ఇవాళ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే రేవంత్ అన్న, మీరు ఒక పాటతో ఇవాళ తెలంగాణలో చేసినటువంటి ఒక పాటతో మీరు అధికారం నేను తెచ్చుకున్నా, ఒక పాట నాకు ఎక్కడనో తీసుకెళ్ళింది అనేటటువంటి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది నీ పాటను ఆంధ్రలో చేసినటువంటి పాట కాదు, స్వయంగా తెలంగాణలో చేసినటువంటి పాట. ఆ పాటను మీరు గుర్తు చేసుకొని అసెంబ్లీలో కాదు అనేక వేదికల మీద ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఇది విరమించుకోవాలా, ఖచ్చితంగా విరమించుకొని దానికోసం ప్రక్షాళన చేసి ఎవరితో చేయిస్తే బాగుంటుంది అనేటటువంటిది చేసి ఖచ్చితంగా మీరు జై జయ హే తెలంగాణ జననీ జయకేతనము రాష్ట్రగీతంగా పెట్టండి. కానీ ఒకవేళ కీరవాణి మ్యూజిక్తో అది మాత్రం పెడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అది అటర్ ఫ్లాప్ అవుతుంది. మీకు కూడా బ్యాడ్ రిమార్క్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. సరే, మీ ఆలోచన వేరే ఉంటే అది మీ ఇష్టము. ఇలా కేసీఆర్కు పట్టినటువంటి పరిస్థితే మీకు రాకుండా చూసుకోవాలని ఈ ఒక అందశ్రీ పాట ఒక్క పాటతో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి మాయను వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అది రిలీజ్ అయిన తర్వాత ఇలా కేసీఆర్కు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను ధిక్కరించండన్న ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్ను ఇలా అనేక మంది ఉద్యమకారులు ఎంటవాడి ఆయన ఓడించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదంతా కూడా మీరు గుర్తు చేసుకొని మెదలాలని ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా వీడియో ద్వారా ఖచ్చితంగా నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా అందశ్రీ అన్నకు కూడా చెప్తా ఉన్నా, అలాంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. నీ కీర్తి కిరీటాలు ఎవడు దించేటోడు లేడు, నీ పాటను ఆగం చేసేటటువంటి వాడు ఎవడు లేడు. ఇవాళ మీరు చేసినా అది హిట్ అవుతుంది. నిజంగా ప్రేమరాజ్ అన్నట్లు ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక అనామకుడు చేసినా అది హిట్ అవుతుంది పాట. అంత సాహిత్య విలువలు ఉన్నటువంటి పాట అది. మరి ఇంకా కీరవాణి గారు చేస్తేనే అది అటర్ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా ఆ మచ్చ ఈ మచ్చ రెండు కూడగట్టుకొని ఉన్న పేరును ఇప్పటిదాకా నువ్వు సంపాదించుకున్నటువంటి పేరును నాశనం చేసుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకోకు. దయచేసి నువ్వు విరమించుకోవాలని అందశ్రీ అన్నను కోరుతూ ఖచ్చితంగా యావత్తు తెలంగాణ కళాకారులు, తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకించాలా. తెలంగాణ అనేటటువంటి మనం ఎందుకోసం తెచ్చుకున్నాం? మన నిధులు, మన ఉద్యోగాలు, మన నీళ్లు,
మన కళలు అవన్నీ బతికించుకోవడం కోసం తెచ్చుకున్నాము. ఇవాళ కేసీఆర్ అనేటోడు మన కళల్ని ధిక్కరించిండు కాబట్టే ఆయన నాశనం అయిపోయి కంప్లీట్గా పార్టీ కొలాప్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీని కూడా ధిక్కరించి తెలంగాణ సినిమా ఇండస్ట్రీని కూడా బైఫర్కేషన్ చేయకుండా అట్టనే వదిలేయడం పట్ల వాళ్ళ ఆగడాలే అది ఇవాళ అనేక మంది కళాకారులు ఏజ్ అయిపోయి ఇవాళ ఏం కళల్ని ప్రదర్శించుకోవడం అర్థం కాని పరిస్థితుల్లో యూట్యూబ్ అనేటటువంటిది ఇవాళ వాళ్ళకి ప్లాట్ఫామ్ అయ్యి ఇవాళ అనేక మంది కళల్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ అద్భుతమైనటువంటి కళాకారులు, ఒక గంగవ్వ లాంటి కళాకారిని, ఒక అద్భుతమైనటువంటి కళాకారులు అనేక మంది కళాకారులు ఇవాళ ఉన్నారు. మంగిలి లాంటి ఇవాళ తెలంగాణలో పేరు తెచ్చుకున్నటువంటి పాట పాడినటువంటి మంగిలికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆమెను గౌరవించి అక్కడ తిరుపతిలో ఆమెకు ఒక మెంబర్గా కూడా అవకాశం ఇచ్చేసి ఆమెకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. అనేక మంది కళాకారులను వాళ్ళని గుర్తించి దయచేసి వాళ్ళకు ఏదో రూపంలో మీరు సహకారం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తూ, ఖచ్చితంగా ఇప్పుడు మమ్మల్ని కలవనిస్తలేరు, మేము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ కలవనిస్తలేరు. మొన్ననే వేం నరేందర్ రెడ్డి గారిని కలవడం జరిగింది, ఆయన స్పందించాడు. వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా కల్చరల్ను ఒక విధంగా మనం తీర్చిదిద్దాం అనేటటువంటి ఒక మాట ఇచ్చిండు. ఖచ్చితంగా ఈ అందశ్రీ లాంటి మాటలు ఆయన సొంత కిరీటాన్ని నిలబెట్టుకోవడానికి కోసము మీ దగ్గరకు వచ్చి ఏదైనా డ్రామా ఆడి ఏదైనా మాటలు చెప్తే విని మీరు కనుక మోసపోతే మీ ప్రభుత్వానికి తీరని నష్టం జరుగుతుందని మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మరి ఆయన ఏం చెప్తా ఉన్నాడో, ఆయన మరి కిరీటాన్ని కాపాడుకోవడం కోసము మీ కిరీటాన్ని ఖతం చేయడానికి పుట్టినటువంటి ఒక ఆజానుభావుడు, ఒక కవి అనుకోవచ్చు వాస్తవానికి. ఎందుకంటే దాన్ని మీరు అంతా కూడా గమనించి ఆలోచించి, ఎందుకంటే మీరు మహా తెలివిగల్లోళ్ళు, మా అందరికీ తెలుసు. మీరు ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఏదైనా చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడన్నా హెచ్ఎం టీవీ లాంటి అనేక దిశ దశ లాంటి ప్రోగ్రాంలు పెడితే కూడా మీరు వచ్చి ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా నేను కళ్ళారా చూసిన, నేను విష్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఒక జెంటిల్మెన్గా వచ్చినటువంటి సందర్భాలు, మీ టీషర్ట్ వేసుకొని, ఒక ఎమ్మెల్యే టీషర్ట్ వేసుకొని వస్తే మేము ఆనందపడే వాళ్ళం. ఒక యంగ్, ఒక డైనమిక్ లీడర్గా మీరు వచ్చినటువంటి సందర్భాలలో మేము చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈయన స్వార్థం కోసము, అందశ్రీ స్వార్థం కోసము మిమ్మల్ని బలి చేస్తే, మీరు బలి అయితే మేమైతే ఏం చేయలేము. తెలంగాణ సమాజము గమనిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ మీకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి విధంగా మాత్రం మీరు తీర్చిదిద్దుకోండి. ఒక 20 మందిని తెలంగాణలో ఉన్నటువంటి కవులను, కళాకారులను ఒక 20 మందిని కమిటీని వేయండి. ఒక జయరాజు లాంటి వ్యక్తి ఉన్నాడు, ఒక మన సుద్దాల అశోకన్న లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక మంది రచయితలు, సింగర్లు ఉన్నారు. వాళ్ళందరినీ సంగీత దర్శకులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళని తీసుకొని ఒక 20-30 మందిని కమిటీని వేసి మీరు దాన్ని డిస్కషన్ చేసి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. కానీ ఆయన లింగుమని రాగానే మీరు టక్కన ఒప్పుకొని కీరవాణి గారితో మాట్లాడి మరి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని నేను నా వీడియో ద్వారా మీకు విన్నవిస్తూ, ప్రజల కోసమే దయచేసి తెలంగాణ ప్రజానికమా మీకోసమే నేను, నా కోసమే మీరు, ఖచ్చితంగా మీకోసం నేను పోరాటం చేస్తూనే ఉంటా, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటా. తప్పును తప్పంట, నిజాన్ని నిజం అంట. ఎవరు తప్పు చేసినా, ఎవరు నిజంగా ప్రజల కోసం చేస్తే వాళ్ళ నిజం అనేటటువంటి తత్వం నాలో ఉన్నది, వికేఆర్ వాయిస్కి ఉన్నది. కాబట్టి దయచేసి మీకోసమే నేను, నా కోసం మీరు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.